హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్‌తో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పర్ఫెక్ట్‌గా ఎలా నేర్చుకొని మన లైఫ్‌లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అని తెలుసుకోవాలనుకున్నా, హోపోనోపోనోని పర్ఫెక్ట్‌గా ఎలా మన లైఫ్‌లో అప్లై చేసి మంచి రిజల్ట్స్ పొందొచ్చు అన్న విషయాల గురించి మనం కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఒకే ఒక్క పాయింట్. చాలా సింపుల్ పాయింట్. మనందరికీ తెలిసినదే. మన ఆలోచనలే మన ఆస్తి. గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలకి పదును పెట్టడం ద్వారా, మన ఆలోచనల్ని కరెక్ట్ వేలో ఉపయోగించడం ద్వారా, మనం ఎంతో తనివి తీరని, తరగని ఆస్తిని ఆనంద రూపంలో గానీ, ఐశ్వర్యం రూపంలో గానీ, ఆరోగ్య రూపంలో గానీ కూడబెట్టుకోవచ్చు. అంటే మన ఆలోచనలే మన ఆస్తి అని ఎంతమంది నమ్ముతున్నారు? అది ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? అన్న విషయం పైన ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మన సంకల్పం అంటే ఒక గోల్ లేదంటే ఒక కోరిక అనేది మన ఆలోచనల ద్వారా అది ఆవిర్భవిస్తుంది. అంటే మొదట మన కోరిక అనేది మన ఆలోచనల ద్వారా అది బయటికి వచ్చి అది ఆటోమేటిక్‌గా అది ఒక గోల్‌లాగా మారి, అది వాస్తవ రూపం. అంటే అది మనకి పొందాలి, మనకి రావాలి అంటే, మన ఆలోచనల్ని ఒక కోరికని గోల్‌లాగా మార్చి, అంటే ఒక తపనలాగా యాడ్ చేసి, మన ఆలోచనలకు కనుక పదును పెట్టాము అంటే, విశ్వం యొక్క అనుగ్రహంతో అది మన దగ్గరికి చేరుతుంది. అంటే దాని అర్థం అంటే మన ఆలోచనల ద్వారానే దానిని పొందామనే కదా! అదే కదా! మన ఆలోచనలే మన ఆస్తి. మరి ఇలాంటి ఆస్తిని కూడబెట్టుకోవాలి అంటే ఏమి వదిలేయాలి? అనుమానాల్ని వదిలిపెట్టాలి. ఎందుకొస్తాది? ఎలా వస్తాది? డౌట్‌లని. వీటిల్ని గనక జయిస్తే, వీటిల్ని గనక వదిలిపెడితే ఏదైనా సాధించడం చాలా ఈజీ. ఆనందమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు, ఆస్వాదిస్తారు విశ్వం యొక్క అనుగ్రహంతో. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మన ఆలోచనలకి ఎమోషన్స్, ఫీలింగ్స్ యాడ్ చేసి, భయాలను వదిలిపెట్టి, అనుమానాలను పక్కన పెట్టి, ఎప్పుడైతే ఎమోషన్స్, ఫీలింగ్స్ యాడ్ చేస్తామో, నిజంగా చెప్పాలి అంటే ఫలితం గురించి, రిజల్ట్ గురించి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఎనర్జీని మన కోరిక వైపు, మన గోల్ వైపు యాడ్ చేశాము అంటే, మన ఆలోచనల ద్వారా కావలసినది మన దగ్గరికి వచ్చి తీరుతుంది, రావాల్సిందే. ఇది 100% నిజం. ఈ అనంతమైన విశ్వంలో, ఈ ప్రకృతిలో ఎక్కడ మీ కోరికకు సంబంధించిన అది వస్తువైనా, పర్సన్ అయినా, ఏదైనా సరే ఈ అనంత విశ్వంలో ఎక్కడ దాగి ఉన్నా సరే, మీరు గనక కరెక్టయిన ఎనర్జీతో, కరెక్టయిన ఫ్రీక్వెన్సీతో మీ ఆలోచనల ద్వారా యూనివర్స్‌ని అడిగారు అంటే, అది ఎక్కడ దాగున్నా సరే, యూనివర్స్ మీ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది. ఇది అక్షర సత్యం. నమ్మండి. ఆ నమ్మకాన్ని మీరు యాడ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ గోల్స్‌ని చాలా ఈజీగా రీచ్ అవ్వగలరు. విశ్వశక్తి, అలాగే మనోశక్తి నుండి మీరు విడదీయరాని బంధాన్ని కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మీరు నమ్మాలి.
ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా వరకు తెలుసని అనుకుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నది చాలా తక్కువ. ఈ సబ్జెక్ట్‌లో తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అప్లై చేయాల్సింది ఎంతో ఉంది. ఇంకా సంపాదించుకోవాల్సింది, పొందాల్సింది యూనివర్స్ దగ్గర నుంచి ఇంకా ఎంతో ఉంది. నిజంగా గనక మనం కరెక్ట్‌గా ఇంకా సబ్జెక్ట్‌లోకి డీప్‌గా వెళ్తూ, యూనివర్స్‌ని కరెక్ట్‌గా కనెక్షన్ తీసుకుంటూ, అడిగే విధంగా అడిగితే ఎటువంటిదైనా సరే, ఏదైనా సరే, డబ్బైనా, ఆరోగ్యమైన, ఆనందమైన ఏదైనా సరే మన దగ్గరికి రావాల్సిందే. దేనినైనా అట్రాక్ట్ చేయగలం అనే నమ్మకాన్ని గనక మీరు యాడ్ చేశారంటే, దేనినైనా చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. అపారమైన అవకాశాలు ఉన్నట్లు కలలు గనండి. అపరిమితమైన ధన సంపద కోసం కలలుగనండి. మీకు కావలసింది పొందినట్టు ఫీల్ అవుతూ కలలుగనండి. దానికి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయండి. అద్భుతమైన విజువలైజేషన్ యాడ్ చేయండి. ఎప్పుడైతే మీకు కావలసినది ప్రతి దానిపైన ఒక రకమైన తీవ్రత, ఊహాశక్తి యొక్క తీవ్రత యాడ్ చేశారు అంటే కలల రూపంలో, అద్భుతమైన ఫీలింగ్స్ రూపంలో, విజువలైజేషన్ రూపంలో అప్పుడు కదా అసలైన మజా, మంచి ఫీలొచ్చేది. అప్పుడు కదా మీరు కోరుకున్నది ఎటువంటైనదైనా సరే మీ దగ్గరికొచ్చేది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది చేసే తప్పేంటంటే కావాలని కోరుకుంటారు. కానీ దానిని పొందాలి, పొందగలం అనే నమ్మకాన్ని 100% యాడ్ చేయలేకపోతారు. కావాల్సిన కోరిక ఉంటే సరిపోదు. అది మనం పొందడానికి అర్హత కలిగి ఉన్నాము. అది నాది. దానికి నేను అర్హుడిని అనే కాన్ఫిడెన్స్‌ని మీ మనసు లోతుల్లో నుంచి యూనివర్స్ పంపించాలి. అప్పుడే మీరు ఎటువంటి దాన్నైనా చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలరు. మీరు దానిని పొందగలరు. ఆకర్షణ సిద్ధాంతం లా ఆఫ్ అట్రాక్షన్‌లోనే ఉంది. ఆ సెంటెన్స్‌లోనే ఉంది. దేనినైనా ఆకర్షించగలం. గుర్తుపెట్టుకోండి. దేనినైనా అట్రాక్ట్ చేయగలం. మనం ఆలోచనల ద్వారా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనల ద్వారా దేనినైనా సరే మనం చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలం, ఆకర్షించగలం. ఇది 100% నిజం. ఫైనల్‌గా నేను చెప్పేది మన ఆలోచనలే మన ఆస్తి. అందుకే ఆలోచనలకి పదును పెట్టడం ద్వారా దేనినైనా అట్రాక్ట్ చేయగలం. ఇది 100% నిజం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.